సినిమాలకు రాయితీ విధానం మీద సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ నారాయణమూర్తి లీకేజీలతో విద్యార్థులు, నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడతారనే దానిపై సందేశాత్మక సినిమా తీశారని, అలాంటి మంచి సినిమాలకు ప్రభుత్వాలు రాయితీ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంలు అయిన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణమూర్తిని చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయన మీద సినిమా తీశాడు, ఆయన యూనివర్సిటీ సినిమా. అందులో లీకేజ్ గురించి లక్షలాది మంది విద్యార్థులు ఎంత బాధపడ్డారో ఒక సందేశాత్మక సినిమా తీశాడు. దాన్ని ప్రీవ్యూ చూసా. ఆయన ఏమంటున్నాడు, నాకే గవర్నమెంట్ సహాయం అక్కడ చెప్పాడు. అలా నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి తీసే వాళ్ళకి మీరందరికీ రాయితీలు ఇస్తారా? రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా ఏటా పవన్ కళ్యాణ్ సినిమా కానీ, లేకపోతే బాహుబలికి కానీ, లేకపోతే పుష్పకి కానీ, ఇట్లాంటి వాటికి రాయితీ ఇవ్వడం ఏంటి? వాళ్ళు డబ్బులు పెంచుకోమని బ్లాక్లో అమ్ముకోమని పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఇది ఒక దివాళా రాజకీయం తప్ప ఇంకోటి కానీ కాదు. ఇలాంటి పద్ధతికి ప్రజలు అసహించుకుంటారు. సినిమా ఏదైనా సందేశాత్మకం ఇచ్చారేమన్నా? వాళ్ళు సందేశాత్మక సినిమా ఇచ్చిన మీరు సహాయం చేయడం లేదు. చెడు సందేశాన్ని పంపించేటువంటి ఎర్ర సందేశాలను అమ్ముకోండి, ఇంకొకటి బ్లాక్మెయిల్ చేసుకోండి, క్రైమ్ని రిలీజ్ చేసుకోండి, కొట్టుకోండి, చంపండి అనేటువంటి ఒక హింసాత్మక సందేశం ఇచ్చేటువంటి సినిమాలకు మీరు రాయితీలు ఇస్తూ సమాజానికి ఉపయోగపడే సందేశాలకు మీరు సహాయం చేయకపోవడం అంటే ఇది దివాళా. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం ముక్తాపూర్ చౌరస్తాలో